హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు నుంచి నేను తెలుగు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. మీరందరూ కూడా చూసి నేర్చుకోగలరు. సో మొదటిగా చూస్తే మనకు తెలుగులో అచ్చులు వస్తాయి. అచ్చులలో చూస్తే మనకు ఆ నుండి అవ్ వరకు ఉంటుందన్నమాట. ఈ రెండు అక్షరాలు ఎందుకు తీసుకోరు అంటే ఆ రెండిటి కూడా ఉభయాక్షరాలు ఉన్న సున్నా మరియు విసర్గ అచ్చులకు చేర్చబడతాయి కాబట్టి అమ్మ మరియు అహను అచ్చులుగా తీసుకురాదు. దాని తర్వాత అచ్చులలో 3 భాగాలు ఉంటాయి. మొదటిది రస్వాలు. రస్వాలు చూస్తే మనము ఇది 1 సెకండ్లో మాత్రమే పలకబోయే అక్షరం అన్నమాట. చూస్తే అ, తర్వాత ఈ, తర్వాత ఉ, తర్వాత రు, ఏ, ఓ. ఇది 1 సెకండ్లో మాత్రమే పలకబడుతుంది. తర్వాత వచ్చేసి దీర్ఘాలు. దీర్ఘాలు అంటే ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. ఏదైతే 3 సెకండ్ల పాటు మనము పలుకుతాము. దాని తర్వాత వచ్చేసి వృద్ధులు. వృద్ధులలో వచ్చేసి 2 అక్షరాలు మాత్రమే ఉంటాయి, అయ్యి, అఫు. అయితే ఇది ఎక్కడ మీకు ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడైతే మీరు సందులు విడదీస్తారో అక్కడ మీకు రస్వాలు దీర్ఘాలు అనేటువంటి అక్షరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకనే అచ్చులలోని ఈ 3 భాగాల గురించి కూడా మీరు తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.